నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. తాము ఎన్డీఏ కూటమితోనే ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉందని ఇప్పటికే కూటమి నేతలు బాబును సంప్రదించారన్న వార్తలపై ఆయన స్పందించారు. మేము ఎన్డీఏలో ఉన్నాం, భేటీకి హాజరవుతున్నాం. ఇందులో వేరే ఆలోచనకు తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతోనే పనిచేశామని అన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమికి 55.38% ఓట్లు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది. అదే కాదు, బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు. కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం. అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఒకటి చెప్తున్నాం. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అంతవరకు సాధించగలిగాం. 55.38% ఓట్లు పడ్డాయి. దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి. వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చార్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 కాడ ఆగిపోయేవాళ్ళం. ఈసారి 95,000, 94,000, మళ్ళా 92,000, 91,000. మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీలు 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట. అంత ఇదెళ్లిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు, చాలా మంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే
జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు వదిలిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ చేరుకోలేకపోవడంతో తదుపరి ప్రభుత్వంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. విపక్ష ఇండియా కూటమి బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరుపుతుందనే ప్రచారం సాగుతోంది. విపక్ష ఇండియా కూటమి భేటీలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ చేరుకున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు. తేజస్వి యాదవ్ ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరిన బీహార్ సీఎం నితీష్ కుమార్లు ఒకే విమానంలో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్నది ఉత్కంఠం రేపుతోంది. ఇక ఈ విషయమై తేజస్వి యాదవ్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వేచి చూడండి అని బదులిచ్చారు. మరోవైపు ఢిల్లీ చేరుకున్న నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. सीटों में भी बढ़ोतरी की है और 1 करोड़ से भी ज्यादा राष्ट्रीय जनता दल सबसे ज्यादा वोट जो है राष्ट्रीय जनता दल को मिला है. वोटिंग परसेंटेज भी काफी अच्छा रहा. बहुत जगहों पर जो है बहुत कम मार्जिन से हम लोग हारते थे. पहले देखा जाता था 2 लाख 4 लाख 5 लाख से लोग हारते थे. इस बार जो है कहीं भी नहीं देखा गया. 3-4 सीटें ऐसी हैं जहाँ 20,000 के अंतर से ही हारे. तो हम लोगों का जो प्रदर्शन रहा है बहुत ही बढ़िया रहा है. और आप जान रहे हैं बिहार से ही चुनाव उठा और जिस हिसाब से हम लोगों ने चुनाव मुद्दों पर लड़ने का काम किया वो आप सब लोग देख सकते. तो अयोध्या में श्री राम जी का आशीर्वाद तो इंडिया गठबंधन को हम लोगों को मिला. तो कहीं भी जो है आप देखिएगा एक चीज़ तो साफ हो गया कि जो मोदी जी की बात करते थे मोदी फैक्टर वो ख़त्म हो गया. भाजपा जो है मेजॉरिटी से दूर चली गई है. जो सहयोगी हैं अब उन पर डिपेंडेंट है. और हम लोग तो खुशी है इस बात की कि भाई चलो हम लोग जो संविधान लोकतंत्र रोकने बचाने का जो प्रयास था उसमें हम लोग जो है काफ़ी हद तक कामयाब हुए. अब हमारी यही उम्मीद है कि जो भी नई सरकार बने खास तौर पे बिहार को विशेष राज्य का दर्जा दिलाए और जो हम लोगों ने 75% जो आरक्षण जो बढ़ाया है उसको शेड्यूल 9 में जो है वो किया जाए. आप चाहते हैं कि सरकार इंडिया बनाना चाहिए, प्रयास करना चाहिए. देखिए हमारी రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చని పనులు ఏం చేశాం అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ
చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమికి పట్టము కట్టిన జనావళికి శతకోటి వందనాలు. రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి. ఇది చరిత్ర ఎరుగని విజయం. జగన్ 5 సంవత్సరాల పాలనకే విసుగెత్తిన జనం సంబంధించిన ఓటు అనే బ్రహ్మాస్త్ర కూటమి సంచలనాత్మక విజయమని, దీనికి కారణమైన జనావళికి శతకోటి వందనాలని తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి పేర్కొన్నారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలోనే అక్రమాలకు అరాచకాలకు పాల్పడడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రి ఏ విధంగానూ చూడలేదని, కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 25,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెత్తిన ఈ ప్రభుత్వ పనులతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. ఆ కారణంగానే ప్రజావళి అద్భుతమైన విజయాన్ని ప్రధాని మోదీ, అనుభవజ్ఞులు నారా చంద్రబాబు నాయుడు, యువతకు ఉత్తేజం, పవన్ కళ్యాణ్ల కూటమికి ఘన విజయం అందించిన ఓటర్ల విఘ్నతకు జేజేలు అని అన్నారు. కూటమి శాసనసభ అభ్యర్థులు అనకాపల్లి కొనతాల రామకృష్ణ 67,500 పైచిలకు మెజార్టీతో విజయ పతాకం ఎగురవేయడం, ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొనే అయ్యన్న పాత్రుడు ఆడపులి అనితకు, ఎంపీ అభ్యర్థులు సీఎం రమేష్, బండారు సత్యనారాయణ మూర్తిలకు భారీ మెజార్టీలు అందించిన ఆయా నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక అభినందనలు అని అన్నారు. మీరిచ్చిన ఈ విజయం రాష్ట్ర భవిష్యత్తుకు అద్దం పడుతుందని తెలిపారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానం సాధించే దిశగా కూటమి నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పెదపాటి కళ్యాణి. నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను గతంలో. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతాభివందనాలు ఎందుకు తెలియజేసుకుంటున్నామంటే, వైసీపీ గవర్నమెంట్ తాలూకా అరాచకాలకి అకృత్యాలకి నిదర్శనంగా ఎక్కడా కూడా 1000-2000 మెజారిటీ కాకుండా ప్రజలందరూ ఒకే దాడి చేసినట్లుగా కూటమి అభ్యర్థులకి ఓట్లేశారు అని చెప్పినందుకు 20,000 పైచిలకు మెజారిటీలే తప్ప ఈ అభ్యర్థి గెలుస్తాడా, ఈ అభ్యర్థి గెలవడా, 1000-2000 మెజారిటీ అని చూసుకోవాల్సిన అవసరం లేకుండా తెలుగు ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థుల్ని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో వచ్చిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలను కానివ్వండి, ఎంపీలని కానివ్వండి, ఒకే యుద్ధం చేసినట్లుగా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా సొంత ఖర్చులతో లక్షల రూపాయలైనా కూడా అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లేసి ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని మనం సహించకూడదు, ఓటు రూపంలో మనం తెలియజేయాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వం మీద నమ్మకంతో వచ్చి ఓట్లేసి ఎంత అత్యధిక మెజారిటీ అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పునిచ్చిన ఈ తెలుగు ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా తెలియజేసుకుంటూ, ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కానివ్వండి, నర్సీపట్నం నియోజకవర్గం కానివ్వండి, అనకాపల్లి పార్లమెంట్ కానివ్వండి, అలాగే మాడుగుల నియోజకవర్గం కానివ్వండి, పాయికరాపేట నియోజకవర్గం కానివ్వండి, యలమంచిలి కానివ్వండి, ఏ నియోజకవర్గం చూసినా కూడా 25,000 పైచిలకు మెజారిటీ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్ణయాలు ఎంత దారుణమైన నిర్ణయాలు. ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ మినిస్టర్లు కానివ్వండి, ప్రజల పట్ల చేసిన అరాచకాలు, అకృత్యాలు ఓటు రూపంలో తెలియజేశారు. ఏమనుకున్నారంటే, మేము కూడా పార్టీ తరఫున పనిచేస్తున్న మేము కూడా ఎంత మెజారిటీని, ఎంత ఏకపక్ష నిర్ణయాన్ని మేము కూడా ఊహించలేదు. ఊహించని విధంగా తీర్పు ఇచ్చిన ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తల కంటే, నాయకుల కంటే సామాన్య ఓటరు, సామాన్య ప్రజలు నిజంగా విజ్ఞానులు అని చెప్పి మరొకసారి తెలియజేసుకున్నారు. అది నిరూపించుకున్నారు, ఓటు రూపంలో నిరూపించుకున్నారు. మాటలు కాదు, ఓటేసి చూపిస్తాము అని చెప్పి ఓటేసి చూపించారు. పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు అయితే నాన్ లోకల్ అని అది ఇది ప్రచారాలు చేసినప్పటికీ కూడా లోకలా నాన్ లోకలా అన్నది చూడలేదు ప్రజలు. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరి వల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఎవరి నాయకత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుంది,
మా కుటుంబాలు, మా భర్తలు, మా పిల్లలు ఎవరు నాయకత్వంలో బాగుంటారు అనేది ప్రతి అక్కలో, ప్రతి చెల్లెమ్మలో, ప్రతి అవ్వలో, ప్రతి తాతలో, ప్రతి అమ్మలో కూడా, అలాగే ప్రతి అన్న, ప్రతి నాన్న కూడా, ప్రతి తమ్ముడు కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేది, కొత్తగా ఓటు వచ్చిన ఓటర్లు కూడా, తమ్ముళ్ళు చెల్లెమ్మలు కూడా సరైన నిర్ణయం తీసుకొని తగిన గుణపాఠం నేర్పారు. దీనివల్ల మామూలుగా నాయకులు కూడా, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది, అంటే మేము కూడా పార్టీ లీడర్స్గా మేము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు అనిపించింది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎప్పుడూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ, సక్రమమైన మార్గంలో, న్యాయమైన మార్గంలో పరిపాలన చేసిన నాడే ప్రజలు ఆమోదిస్తారు, ఆశీర్వదిస్తారు అనేది మేము కూడా ఈ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనిపించింది. ఎందుకంటే పార్టీ లీడర్స్ అయినప్పటికీ కూడా ఎంత ఏకపక్ష నిర్ణయాన్ని మేము కూడా ఊహించలేదు. వర్క్ చేస్తున్నప్పటికీ, కష్టపడుతున్నప్పటికీ, తిరుగుతున్నప్పటికీ, ప్రజల తాలూకా నాడి ఎంతో అంతో తెలుస్తున్నప్పటికీ కూడా పూర్తిగా మేము కూడా తెలుసుకోలేకపోయాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఎప్పుడో కూడా అత్యహంకారంతో 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారేమో, ఇప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చాం కదా, డబ్బులు తీసుకున్నారు, ఎంత డబ్బు తిన్నా వాళ్ళు మాకు ఎందుకు ఓటేయలేదు, ఓటు వెయ్యరు అని వాళ్ళు అనుకున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే ఇదంతా ఏమైంది, నేను చేసిందంతా ఏమైంది అంటే, నేను ఇచ్చిన డబ్బు అంతా తిని నాకు ఎందుకు ఓటేయలేదు అని అడిగినట్లుగా అనిపించింది ఆయన ప్రెస్ మీట్ చూస్తే. అలాగనే అంత అహంకారంతో పరిపాలన చేశారు కాబట్టే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏకపక్ష నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి, జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారి తాలూకా నీతి నిజాయితీల్ని, మోడీ గారి పాలనా దక్షతని నమ్మి కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మళ్ళీ ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటాము. అలాగే మేము అహంకారపూరితంగా కాకుండా ప్రజల ఆజ్ఞతో, ప్రజల తాలూకా ఆమోదంతో పరిపాలన మా వంతు మేము ఏమైతే చేయగలమో, ప్రజలకు మేము ఏమైనా మంచి చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మాకు అలాంటి అవకాశం ఇస్తే అలాంటి అవకాశం తీసుకొనైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మంచి చేయాలనే ఈ ఒక్క గుణపాఠంతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలనే, ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయంతో ముందుకు సాగుతామని చెప్పి మీకు అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అత్యధిక మెజారిటీ అనకాపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా, అనకాపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు ఇంత మెజారిటీ అనేది 27,000 పైచిలుకు, 67,000 పైచిలుకు, 68,000 దగ్గర మెజారిటీ కొనతాల రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది ప్రజలు. అలాగా మన నర్సీపట్నం ఎమ్మెల్యే గారైన అయ్యన్ పాత్రుడి గారికి, అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారికి, అనిత గారికి ఆడపుల్లిలాగా గర్జించి ఎంతటి కష్టాన్నైనా వచ్చుకొని మహిళల్లోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎమ్మెల్యే వంగల్పూడి అనిత గారికి, అలాగే ఎప్పుడూ కూడా సింహంలా గర్జించే, న్యాయం ఎటుంటే అటే పోరాడే అయ్యన్ పాత్రుడి గారికి, ఎప్పుడూ చిరునవ్వుతో ప్రజలకు ఎప్పుడూ చిరునవ్వుతో సమాధానం చెప్పే కొనతాల రామకృష్ణ గారికి, అందరికీ ఈ ఊపులో ఎంత అత్యధిక మెజారిటీతో గెలిచిన మా నాయకులకి తప్పకుండా పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.